కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అతి ఆశతోని పెట్టుబడులు పెట్టకండి. కొంత నిర్ణయాలు సమయానుకూలంగా మార్చుకోండి. మొండిగా వ్యవహరించకూడదు. సమయం మీకు కొంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశివారు ఈరోజు అనంతాయ నమః అని చెప్పి ఆ యొక్క నామాన్ని 5 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చును. పెట్టుబడి పెట్టేందుకు రుణాన్ని మాత్రం చేయకండి. మీ యొక్క సమయస్ఫూర్తితోని వ్యవహరించడం వలన కొంత ధనాన్ని పొందగలుగుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు. సింహరాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణవే నమః అని చెప్పి ఆ యొక్క నారాయణమూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు దైవ చింతన పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపట సేవా కార్యక్రమం లోపట పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు ధనము కీర్తి రెండూ లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. కన్యారాశి వారు ఈరోజు గోవిందాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.